హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ భూషణం. ఈరోజు వెండి మెత్తాళ్ళు వంకాయ కర్రీ తయారు చేసుకుందాం. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచి కర్రీ అండి. ఓకే ఫ్రెండ్స్, మరి కర్రీ విధానంలోకి వెళ్దామా? వంకాయ వెండి మెత్తాళ్ళు ఈ రెండు కాంబినేషను అదిరిపోద్దండి. కర్రీ మెత్తాళ్ళు తీసుకొచ్చానండి. ఆ మెత్తాళ్ళు ఇప్పుడు మనము క్లీన్ చేసుకుందాం. తల తోక అలా ఆ విధంగా క్లీన్ చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, మనము మెత్తాల్లో ఈ విధంగా తల తోక క్లీన్ చేసి పెట్టుకున్నానండి. అలాగే ఫ్రెష్గా ఇప్పుడే తీసుకొచ్చానండి వంకాయ 1/2 కిలో. ఇప్పుడు ఈ వంకాయ కట్ చేసుకునే విధానం మీకు చూపిస్తున్నాను. వంకాయ కట్ చేసుకోవాలి కాబట్టి చిటికెడు పసుపు, చిటికెడు రాళ్ళు ఉప్పండి. చూడండి, మనము వంకాయ కట్ చేసుకుందామండి. పురుగులు ఉంటాయేమో చూసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుందామండి. వంకాయ ఈ విధంగా కట్ చేసుకొని పసుపు ఉప్పు నీళ్ళలో వేసాం కదండి. కట్ చేసుకున్న వంకాయ ఆ నీళ్ళలో వేసుకుందాం. 2 ఉల్లిపాయలు తీసుకున్నామండి. ఈ ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుందాం. అలాగే 3 టమాటో కూడా సన్నగా కట్ చేసుకుందామండి. మనకు మెత్తాలలో ఇసుక ఉంటుంది కాబట్టి ఒక పెనం పెట్టుకొని ఆ పెనంలో వేసుకొని ద్వారగా వేపుకుందామండి. ఆ ఇసుక అనేది పోతుంది. ఈ విధంగా మనము ఫ్రై చేసుకున్నాం కదండి. గోరువెచ్చని నీళ్ళలో వేస్తున్నానండి. చూడండి ఇసుక ఎంత వచ్చిందో. ఈ విధంగా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ పైన పొట్టంతా పోతుంది. అలాగే ఇసుక కూడా పోయే అవకాశం ఉంటుందండి. ఈ విధంగా శుభ్రం చేస్తాం. మెత్తాలలో వేడి నీళ్ళు వేసాం కదండి. వేడి నీళ్ళు వేసుకొని ఇలా శుభ్రంగా కడుక్కుంటే ఈ పైన పొట్టంతా పోతుందండి. చూడండి, గిన్నె వేడైందండి. ఈ గరిటతో 2 గరిటెలు ఆయిల్ పోస్తున్నానండి. ఆయిల్ వేడైందండి. చిటికెడు జీలకర్ర వేస్తున్నాం. మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేస్తున్నాం. ఈ ఉల్లిపాయలు ద్వారగా వేపుకుందామండి. ఈ విధంగా ఉల్లిపాయ ఫ్రై అయినాయి కదండి. 2 పచ్చిమిర్చి కట్ చేసుకుని వేస్తున్నానండి. 1 స్పూను అల్లం చిన్నులపాయ పేస్ట్ వేస్తున్నాం. అల్లం చిన్నులపాయ పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. మంచి సువాసన కోసం 3 రెబ్బలు కరివేపాకు వేస్తున్నానండి. కట్ చేసుకున్న టమోటా ముక్కలు వేస్తున్నాం. ఈ టమోటా కూడా బాగా ఫ్రై చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనము వంకాయ కట్ చేసుకొని ఉప్పు పసుపు నీళ్ళలో వేసాం కదా. ఇలా శుభ్రంగా కడిగి ఉల్లిపాయ టమోటా అల్లం చిన్నులపాయ పేస్ట్ బాగా ఫ్రై అయింది. ఇప్పుడు వంకాయ వేస్తున్నాం. వంకాయ వేసాం కదండి. ఇప్పుడు ఒక్కసారి ఇలా కలుపుకుందాం. మనము వేడి నీళ్ళు వేసుకున్నాం కదండి. ఇలా బాగా నీట్ గా కడిగితే ఇలా శుభ్రంగా వస్తుందండి. మనము వేడి నీళ్ళలో మెత్తాలు వేసి కడిగాం కదండి. చూడండి ఎంత నీట్ గా ఉన్నాయో. లైట్ గా మగ్గిందండి వంకాయలో వేస్తున్నాం. ఇప్పుడు మనము ఒక్కసారి ఇలా కలుపుకుందాం. మనకు తగినంత సాల్ట్ పసుపు సాల్ట్ వేసాం కదండి. ఒక్కసారి ఇలా కలుపుకుందాం. ఇప్పుడు 1 స్పూను కారం వేస్తున్నానండి. ఇప్పుడు సాల్ట్ కారము పసుపు వేసాం కదండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకుందాం. ఇప్పుడు మనకు ఇవన్నీ ఉడకాలి కాబట్టి నీళ్ళు పోస్తున్నానండి. వంకాయ ఉడకాల, అలాగే మసాలా ఉడకాల, అలాగే వెండి మెత్తాలు ఉడకాల కాబట్టి నీళ్లు పోసి బాగా అలాగే 1 స్పూను ధనియాల పొడి అండి. మూత పెట్టుకొని బాగా ఉడికించుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, మనకు వంకాయ వెండి మెత్తాల కర్రీ రెడీ అయింది. ఫైనల్ గా కొత్తిమీర వేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఇలా స్లోగా ఇలా ఒక్కసారి కలుపుకుందామండి. చూడండి ఎంత నీట్ గా వచ్చిందో కర్రీ. స్మెల్ అయితే అదిరిపోతుందండి. టేస్ట్ కూడా అలాగే ఉంటది.